160 22,700 కాల్, లేదు అని అంటే కొంచెం ఇంద మనీకి వెళ్ళండి 22,580 500 22,600 ఏ కాల్ అన్నా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అంత మూవ్ అవ్వకపోవచ్చు ఓటీఎం స్ట్రైక్. 140లో స్టాప్ లాస్ వేయండి, 160 ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. 22,700 కాల్, టీపీ విల్ బి ఆన్ 200, టీపీ 1 2కి టార్గెట్ చేయకండి బికాస్ ఓటీఎం స్ట్రైక్. దానికంటే 150 కంటే బిలో రాకూడదు, 150 పైనే ఉండాలి. 150 కంటే బిలో వచ్చిన మాక్సిమం పాసిబిలిటీస్ స్టాప్ లాస్కే ఉండదు. ఓవర్ ఫ్లోట్ సిచ్యువేషన్ మార్కెట్లో ఇదే కాల్ ఆప్షన్ అదే రోజు నుంచి ఈవినింగ్ వరకు బ్లాస్ట్ అవ్వకపోతే నన్ను అడగండి. ఇది సూర్య గారు చెప్పిన మాట, గుర్తుపెట్టుకోండి. అదే కాల్ ఆప్షన్ అదే రేంజ్ నుంచి మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. కిందకి వెళ్తే వెళ్ళొచ్చు, మన స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవ్వచ్చు, కానీ ఇదే రేంజ్ నుంచి బ్లాస్ట్ అవ్వకపోతే నన్ను అడగండి అంతే. ప్యూర్లీ స్టాప్ లాస్ హంటింగ్ అనుకుంటున్నాను. అఫీషియలీ ఎస్ఎల్ డన్ ఆన్ 140, ఇంకా బ్యాలెన్స్ డన్. ఎస్ఎల్ డన్ గైస్, దట్స్ ఇట్. మార్కెట్ అనాలిసిస్ ఫర్ టుడే. నిఫ్టీ విల్ గో టు అప్ టు 22,750. స్లోగా మార్కెట్ ని 22,750కి రీచ్ అవనివ్వండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ నుంచి ఈ హై బ్రేక్ అయిన తర్వాత స్లోగా కన్సాలిడేషన్లో ఒక పుల్ బ్యాక్ తీసుకుని తర్వాత ఇలా మార్కెట్ని ఈ కాల్ సైడ్ ఇక్కడ వరకు మూవ్ అవనివ్వండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఏరియా. దీని తర్వాత ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ, హ్యామర్ క్యాండిల్ కానీ, ఒక రివర్సల్ క్యాండిల్, ఏదైనా ఫార్మేషన్ చూసుకోండి. రివర్సల్ క్యాండిల్లో కూడా ప్యాటర్న్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ప్యాటర్న్స్ లేవా, ఒక మంచి రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయిందా రెడ్ క్యాండిల్, దాని స్వింగ్లో ఎంట్రీ తీసుకోండి. స్వింగ్ హైలో స్టాప్ లాస్ పెట్టండి. ఎంటైర్ మూవ్ ఆన్ పుట్ సైడ్ 22,500 వరకు స్నైపర్ టార్గెట్ ఇస్తుంది పుట్ సైడ్. అప్పుడు పుట్ సైడ్ వెళ్ళండి, అప్పటి వరకు పుట్ సైడ్ వెళ్ళొద్దు. కాల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇదే బాటంలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, దీని స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టచ్చు. బట్